ప్రత్యేక హోదా విషయంలో రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. హోదాతో పాటు పోలవరం, రాజధాని నిర్మాణం, ఆర్థిక లోటు భర్తీ, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ వంటి డిమాండ్లను కేంద్రం నెరవేర్చాల్సిందేనని తేల్చి చెప్పారు. విభజన హామీల అమలుకు సంబంధించి కేంద్రంలో జోరుగా మంతనాలు సాగిస్తోన్న పరిస్థితుల్లో తెలుగుదేశం నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. విభజన హామీల అమలుపై కేంద్ర పెద్దలు సంప్రదింపులు జరుపుతున్నారని అన్నారు. ప్రత్యేక హోదాపై త్వరలోనే స్పష్టత వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. పోలవరం, రాజధాని నిర్మాణానికి సాయం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. ఓటుకు నోటు కేసులో అసలేమీ లేదన్న బాబు ఆ కేసు ఏసీబీ పరిధిలోకి రాదని హైకోర్టే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. దీనివల్ల పార్టీకి వచ్చే ఇబ్బంది ఏమీ లేదన్నారు. వైకాపా కావాలని రాద్ధాంతం చేస్తోందని, కుట్రను సమర్థంగా తిప్పికొట్టాలన్నారు. రాయలసీమను, ప్రత్యేకించి అనంతపురం జిల్లాను కరువు రహిత ప్రాంతంగా చేసేందుకు చర్యలు మొదలుపెట్టామన్న చంద్రబాబు ప్రభుత్వం కసరత్తులను నేతలంతా స్వయంగా పరిశీలించాలని సూచించారు.